వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఫాస్ట్ కల్చర్ చాలా పెరిగిపోయింది. అండ్ అమ్మాయిలు కూడా దారుణంగా తయారవుతున్నారు. ఫాస్ట్ డేటింగ్ అంటున్నారు, కలుస్తున్నారు, ఓయో రూమ్స్కి వెళ్తున్నారు. అంతా తిరిగేశాక లాస్ట్కి ఏదైనా సెట్ కాకపోతే రేప్ కేసులు పెడుతున్నారు. అది నిజంగా రేప్ కేసు కిందనే కన్సిడర్ చేయొచ్చా? ఎందుకంటే ఎంతోమంది అబ్బాయిల్ని మోసం చేసి డబ్బుల కోసం అలా ఇలా ఎలాంటి పెడితే అలాంటి కేసులు పెడుతున్నారు కదా. సో అది పనిచేస్తుందా? ఒక అమ్మాయి అండి, నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు, నేను ముందుగా అభినందిస్తూ, అబ్బాయిలకి ఇట్లాంటి బాధల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనం డిస్కస్ చేసుకునే అవసరం ఎంతైనా ఇవాళ ఈ కాలంలో ఉంది. మీరు చెప్పినట్టు డేటింగ్ ఫాస్ట్ కల్చర్, మీరు కొన్ని వర్డ్స్ వాడారు. మీరు ఫాస్ట్ కల్చర్ అంటున్నారు, డేటింగ్ అంటున్నారు, ఓయో రూమ్స్కి వెళ్తున్నారు, ఆ తర్వాత రేప్ కేసు వేస్తున్నారు, ఆ తర్వాత వీళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఆ తర్వాత వీళ్ళ జీవితం నాశనం అవుతుంది. రైట్? ఎందుకు ఇంత జరిగినా కూడా అమ్మాయిలు అలాగే ఉంటున్నారు, అబ్బాయిలకు తెలిసి కూడా ఎందుకు వీళ్ళు ఇరుక్కుంటున్నారు ట్రాప్లో అన్నది మనం విశ్లేషించుకుంటే, ఈ అబ్బాయిలు తొందరపాటుతనం, అబ్బాయిలు మ్యారేజ్ అయ్యే వరకు ఆగాలి. 23-24 ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అబ్బాయిలు. మీరు తీసుకుంటే బాల్య వివాహాలు అనేటోళ్ళు అప్పట్లో, సరే బాల్య వివాహాలు ఇప్పుడు చట్టరీత్యా నేరం, మరి బాల్య వివాహాలు అప్పట్లో ఎందుకు చేసేవాళ్ళు? ఇట్లాంటివి జరగకుండా ఉండాలని అప్పట్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు. కానీ దానివల్ల ఫిజికల్గా అమ్మాయి ఎంతో నష్టపోతుంది ఆరోగ్యంగా అని చెప్పి అది తీసేస్తాం జరిగింది. తీసేస్తాం జరిగిన తర్వాత మళ్ళీ ఒక ఏజ్ పెట్టారు, 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఏజ్ పెట్టారు. కానీ అబ్బాయిలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారమ్మా? ఇప్పుడు ఒక 30-35 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకేదో ఎన్కేసుకోవాలి అని ఆ టైంలో కూడా ఇంకా డేటింగ్ మీదనే ఉంటుంది. అవునవును, చాలా కరెక్ట్ చెప్పావు. 30-35 ఇయర్స్ వచ్చే వరకు ఇంకేదో సంపాదించాలి, నాకు పెళ్ళి అయితే ఇంకా 100 కోట్లు ఉండాలా, నా దగ్గర ఉన్న ₹1,00,000 ₹1,00,000 సరిపోవు, పెళ్ళి అయితే భార్యను సాకాలి, పిల్లల్ని సాకాలి, నా దగ్గర ఇంకా ఒక 10 కోట్లైనా మినిమం, నేను 10 కోట్లు వస్తాయని నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు 10 కోట్లు వచ్చేలోపు నీ పైన జుట్టు వస్తుంది, కింద పొట్టు వస్తుంది, ఎవడు చేసుకుంటాడు ఇక నిన్ను? ఎస్ ఆర్ నో? నువ్వు ఆలోచించు. 22-23 ఇయర్స్కి ఎందుకు పెట్టారు? పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆ టైంలో, ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగితే ఈ రేప్ కేసులు ఉండవు, ఈ పోలీస్ స్టేషన్లు ఉండవు, ఈ మీ జీవితాలు నాశనం అయిపోవు. సార్, మీ దగ్గరికి ఇలాంటి కేసులు వస్తుంటాయా? ఖచ్చితంగా వస్తుంటాయమ్మా రమ్య. మా దగ్గరికి ఇట్లాంటి కేసులు కుల్లలు వస్తుంటాయి. అబ్బాయిలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు మా దగ్గర. సార్, ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చింది, అప్పుడే మేము ఫిజికల్లో దిగాము, కానీ ప్లేట్ తిప్పేసింది సార్, అమ్మాయి నా మీద కేసు వేసింది, నేను 40 రోజులు లోపల ఉండి వచ్చిన సార్, మా ఇంట్లో ఎవరికి తెలియదు, తెలిస్తే నేను చచ్చిపోతాను తప్ప నాకు వేరే మార్గం లేదు అని చెప్పి కేసులు నా దగ్గర కోకొల్లలు ఉన్నాయి. మామూలు మనుషులే కాకుండా హీరోస్ కూడా దిగజారిపోతున్నారు వీళ్ళు ఇలాంటి కేసులు పెట్టడం వల్ల. నిజమేనా? అంటే రాజ్ తరుణ్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, హీరోలు అతీతం అమ్మ. హీరోలు వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చారు కాబట్టి హీరోలు అయింది. రియల్ హీరోస్ మరి చాలా మంది ఉన్నారు కదా అమీర్పేటలో, రియల్ హీరోస్ చాలా మంది ఉన్నారు, అవునా కదా? సో వీళ్ళందరూ కూడా రీల్ మీదకి రారు కాబట్టి మనకు తెలియదు, కానీ హీరోల కంటే బాగుంటారు ఈ పొరలు. ఓకే, సో హీరోయిన్ల కంటే బాగుంటారు అమ్మాయిలు. అంటే హీరోస్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయలేము ఎవరైనా. హీరో, పొలిటీషియన్స్ ఉన్నారు ఇరుక్కున్న వాళ్ళు, హీరోలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, నార్మల్ వాళ్ళు ఉన్నారు, గల్లీకి ఒకళ్ళు ఉన్నారు ఇరుక్కున్న వాళ్ళు. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కొంచెం అర్థం చేసుకోండి. పేరెంట్స్కి చెప్తున్నాను నేను, 22-23 ఇయర్స్ కల్లా అబ్బాయిలకు కూడా ఇక తప్పని పరిస్థితులు ఉంటే మ్యాక్సిమం 24 కల్లా పెళ్ళిళ్ళు చేయండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనో లేకపోతే అరేంజ్ మ్యారేజెస్లోనో పెళ్ళిళ్ళు చేయండి. ఆ ఏజ్లో కనుక పెళ్ళిళ్ళు చేస్తే సమాజం అంతా కూడా బాగుపడుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పక్క చూపులు చూడరు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి బాధ్యతలు వచ్చేస్తాయి. ఒక 25, ఒక 26 ఇయర్స్కి ఒకళ్ళు ఇద్దరు పుడతారు, ఇక బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పుడు పిల్లల్ని చూసుకొని ఇక వాళ్ళు తప్పుదారులు వెళ్ళరు, డేటింగ్లు ఓయో రూమ్లు అన్నది మర్చిపోతారు, కష్టపడతారు, జాబులు చేసుకుంటారు, పిల్లల్ని మళ్ళీ నీట్గా పెంచుకుంటారు, సమాజం అంతా ఒక మార్గంలో పడుతుంది. అబ్బా, ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మొత్తానికైతే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకుంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి అంతే కదమ్మా రమ్య. నేను ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కేసెస్ కాబట్టి నేను సమాజానికి ఇచ్చే సజెషన్ ఒకటి, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, బాధ్యతలు తెలుస్తాయి, తొందరగా పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్ద ముసలోళ్ళు అయ్యేసరికి పిల్లలు చేతికి అందొస్తారు. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి పిచ్చి డేటింగ్ యాప్స్, ఓయో రూమ్లు, ఇట్లా జీవితాలు బలవకుండా ఉంటాయి. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.